హాయ్ నిమ్మి. హాయ్ రాజు. అవును, జలకాలు ఆడుతున్నావా? జలగలు లేవుగా. చిచి. అయితే ఆడు. ఏమిటి బొత్తిగా పుట్టుమచ్చవైపోయావు? పుట్టుమచ్చ అంటే? పుట్టుమచ్చంటే బొత్తిగా కనిపించడం లేదు అని అర్థం. నిన్ననే కలిసాం కదా. అది వేరు, ఇది మొదలు. మర్చిపోయావా మన ఒప్పందం? మన ఇద్దరం గంటకొకసారైనా కలుసుకోవాలి, ఆరారా అన్ని ఇచ్చుకోవాలి. ఆర్ యు రెడీ? ఇక్కడ ఎవరైనా చూస్తే? ఎవరు చూస్తారు? ఎలా చూస్తారు? నాలో నువ్వు దాక్కుంటావు, నీలో నేను దాక్కుంటా. మన ఇద్దరం జంటగా ఈ తొట్టిలో దాక్కుందాం. దా. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వేడి చేసింది. నీళ్లున్న తొట్లో కాళ్ళు పెట్టుకుంటే తగ్గుతుందని చెప్పాడు డాక్టర్. అయినా నీకు హాస్పిటల్ డ్యూటీ వేస్తే ఇక్కడేం చేస్తున్నావురా? నీ ఫస్ట్ ఎయిడ్ రోజు సరైన సమయంలో కరెంట్ పోను. గురు, నీకు ఫస్ట్ లైట్ అరేంజ్ చేయాలని వచ్చా. హాస్పిటల్లో ఒక కొత్త పెట్టి వచ్చింది. సరే, నువ్వు ప్లాన్ చేసుకుని అక్కడ రెడీగా ఉండు, నేను వెనక వస్తా. ఓకే. వామ్మో వామ్మో, ఇదేమిట్రా దేవుడు. అరే వామ్మో వామ్మో, ఇప్పుడేం చెయ్యను? గుండె కొట్టుకుంటుంది. వామ్మో. నిమ్మి నిమ్మి, నీ కోసం ఆ భగవంతుడితో పోరాడి నేను కాపాడుకున్నాను నిమ్మి. ఇక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. మన ప్రేమ శాశ్వతం, మన ప్రేమ అమరము, మరము రమ్ము ము. ఇక మనకొక్కటే దారి, గట్టివా. అది మాత్రం ఇప్పుడు కాదు. కాదా? ఇప్పుడు కాదా? అయ్యో, ఇదే వైద్యం అన్నయ్య గారు. 2 రోజులు లంకణం చేయించారు, గుడ్లు పేలిపోతున్నాయమ్మో. చూడమ్మా, ఈ టెస్ట్లన్నీ ఖాళీ కడుపుతోనే చెయ్యాలి. బావా, చెల్లాయి కడుపు నిండా టిఫిన్ పెట్టి ఆ తర్వాత ఈ మందులు వేయించు. అయ్యో, మీరు వెళ్ళకండి, నా పక్కనే ఉండండి. మావయ్య, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను, మీరు అత్తయ్య దగ్గర ఉండండి. నువ్వెక్కడికి వెళ్తావు? మా అసలు ఊరు కొత్త. పర్వాలేదు మావయ్య, నేను వెళ్ళొస్తాను. సరే. హాయ్ జ్యోతి, ఏమిటి ఆశ్చర్యపోతున్నావా? ఈ అంగరాజ్యానికి లింగరాజుని, వరసకు నీ బావలాంటి వాణ్ణి. వామ్మో వామ్మో, ఈ కాలపు ఆడపిల్ల నడి రోడ్డు మీద చెయ్యెత్తి చెంపదెబ్బ కొట్టిందంటే దానికి తగిన శాస్తి నా శాస్త్రంలో అస్త్రం ముద్దరేసి మధ్యలో వాయించడమేనే. ఇంతవరకు నా కంట్లో పడిన ఏ అమ్మాయి తప్పించుకోపోలేదు. క్షమాపణ అడుగు. ఈవిడ నీ సిస్టరా? కాదు. కాదా? సిస్టర్ కానప్పుడు నీకెందుకు మిస్టర్ ఈ పౌరుషం? నీ వీసాలు కూతురు పీక. ఆమె నా సిస్టర్ కాదు, కానీ నాకు తెలియని ప్రతి అమ్మాయిలోనూ నాకు నా సిస్టరే కనిపిస్తుందిరా. దండం పెట్టరా, నీ మొహం మొసళ్ళు నాక. వద్దులేండి, వస్తాను. నువ్వు ఇంక వెళ్ళమ్మా, నీకేం భయం లేదు.
నేను నడుస్తుంటే ఎలా ఉంటాను అచ్చ హంసలా ఉంటాం. ఎగురుతుంటే నువ్వు ఎగడం నేను ఎప్పుడు చూడలేదుగా. ఓసారి ఎగురు. పువ్వు లేనితే నేను ఎగరలేనే. ఇస్తావా? అమ్మో, నేనంత వెర్రోని కాదు. నాకు కోపం వచ్చిందంటే పువ్వు నలిపేస్తా, వద్దు తొడిగి కొరికేస్తా. వద్దు వద్దు, దుష్ట మానవ రా. అలా రా దారికి. వస్తున్నాడు మన మతిలేని వీరుడు. ఆ గతిలేని సుందరం ఏమైందో కనుక్కుందాం పద. పుప్పురో మంచి హుషారు మీద ఉన్నావు. అపురూప సుందరిని పట్టేశాను, పువ్వు కొట్టేశాను. సుందరాని పందిర చేపలు పట్టినా కొడక. ఎక్కడ్రా సుందరి? సుందరి, ఈ వితంతువులు దుర్భాషలాడుతున్నారు. దుర్భాషణ నీ ఫేసా? ఎవరన్నా పుట్టింది? ఇందాక నువ్వు వెక్కిరించేవే నీ అబ్బా ఫేస్ అని. ఆ సుందరి నీకు డిష్యం ఇచ్చింది. ఏడ్చో, నిన్ను నీ సుందరిని మాడు పగలగొడ. ఎలా ఉంది ఆఖరి దెబ్బ? పల్లకాడి దిబ్బ. ఇంకా వాడు లేవడు. ఈ వితంతువులు నన్ను పిచ్చివాడు అనుకుంటున్నారు. నరుడా, వీళ్ళు నమ్మితే నాకేమి, నమ్మకుంటే నాకేమి, నువ్వు నమ్మితే చాలు. అమ్మో వద్దు, గిరీంద్ర పెట్టుకో. అయ్యో, వద్దు. అమ్మా. అమ్మో, వద్దు. నీ భూమి మీద ఒట్టు. ఏమైనది? ఏడవకు, రా పోదాం. వీడు మతిలేని వీరుడు కాదురా, మతిలేని కోతి వీరుడు. కొద్దిసేపటి మనమే కొడముచ్చలవుతాం. మరి దెబ్బలు ఎలా తగిలినట్టు? మందుకుట్టి ఆలోచిద్దాం. పోదాం పదండి. కాస్త అజీర్ణం చేసిందంతే. నేను మందులు రాసిస్తాను, అవి వాడితే సరిపోతుంది. అయితే ఇక మేము వెళ్ళిపోవచ్చా? నిక్షేపంగా. చూడమ్మా, నువ్వు వెళ్ళి అన్ని సర్ది నేను డాక్టర్ గారితో మాట్లాడి వస్తాను. వస్తానండి. మంచిదమ్మా. జగన్నాథం, వెళ్ళే ముందు నేను ఎత్తిన బరువు బీట్ వెళ్తాను. ఏమనుకోగా? అనుకోవడమా? ఏమిటో చెప్పావా? జ్యోతి పెళ్ళిడికి వచ్చింది. నా ఎరికలో గొప్ప సంబంధాలు ఏం లేవు. గొప్ప సంబంధాలు ఉన్నా చేయగలిగిన స్తోమత నాకు లేదనుకో. నువ్వు పట్టణంలో ఉంటున్నావు, రకరకాల మనుషులను చూస్తుంటావు. నీ ఎరికలో ఏదైనా మంచి సంబంధం ఉంటే మాట్లాడి పెడతావు. బావా, ఇది నాకు బరువా? జ్యోతి నా బిడ్డ లాంటిది. దానికి ఒక సంబంధం కుదర్చడం కన్నా నాకు ఆనందం ఏముంది? నీ మేలు ఈ జన్మకు మర్చిపోలేను జగన్నాథం. వీడమ్మ కడుపు చాలా కూడా ఎక్కడ దాచాడు వీడు? ఎక్కడ దాచాడు? ఆహా, కనిపెడతానేమో ఇక్కడ దాచాడు. ఎక్కడ? ఇక్కడే. ఏమిటండి మీరు చేసే పని? నువ్వు అడిగితే పెట్టన్నావని ఇలా దొంగతాను. సొంత ఇంట్లో దొరపట అండి వెన్న దొంగ. ఇదేం గోపికాస్త్రీల కొంప అనుకున్నారా స్వామి? నువ్వు నిద్రపోతున్నామో అనుకున్నాను రా. ఈ ఒక్కరోజుకి తినేవరా? అరే అరే మా బాబు, ఈ ఒక్కరోజురా. సరే తినండి. ఈ ఒక్కరోజే, మళ్ళీ వెన్న అడగకూడదు. ఈ ఒక్కరోజు వెన్న తినందుకు వారం రోజులు టీ తాగకూడదు. అబ్బా, నువ్వు దీనికి ఒప్పుకున్నావంటే నువ్వు పెట్టిన ఏ షరతుగానే ఒప్పుకుంటారా? కానివ్వండి. వీడు వెళ్ళిపోయాడు, మొత్తం తినేస్తారు. గుడ్ నైట్, మా ఇల్లు వచ్చేసింది. గుడ్ నైట్ ఎవ్రీబడి. స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మళ్ళీ రాసకేళి బ్రదర్. సీ యు. గుడ్ నైట్. ఓకే బాయ్. అర్జెంటుగా అయ్యగారికి చెప్పి చిన్నబాబుకి పెళ్లి ఏర్పాట్లు చేయించాలి. అమ్మా, అక్కడే కగ్గుమంటున్నాయి డాక్టర్. నిజంగా ఇది హార్ట్ అటాక్ అంటావా? రావణాసురుడి ప్రాణంలాగా నీకు హార్ట్ కడుపులో ఉంటుందేమయ్యా? మరి ఏమిటయ్యా నొప్పి? అది వెన్నపోసినప్పుడు అండి. అరే బాలయ్య బాలయ్య, అబద్ధాలు ఆడుకో, డాక్టర్ నిజం అనుకుంటా. అదేనండి, వెన్నుపూసినప్పుడు అండి. వయసు కదండి, అడ్డమైన తిళ్ళు తినేస్తే ఆ అడ్డమైన నొప్పులు వస్తాయండి. అది సరిగానే అర్జెంటుగా మీరు చిన్నయ్య గారికి పెళ్లి చేసేయండి. ఓరి నీ అమ్మ కడుపు చల్లకుండా, ప్రొద్దున లేచిన దగ్గర నుంచి కాఫీలో పంచదార తక్కువైందిరా అంటే చెన్నయ్య గారు పెళ్లి చేసేయండి అంటావు. స్నానానికి నీళ్ళు తోడరా అంటే చెన్నయ్య గారు పెళ్లి చేసేయండి అంటావు. ఏమిట్రా నీ కోల?
అవును అంతేనండి, చెన్నై గారికి పెళ్లి చేసేయాలండి. అబ్బా వీడి గోల వీడిదే కానీ ఇదిగో డాక్టర్, ఇప్పటికిప్పుడు సంబంధాలు దొరకమంటే ఎక్కడ దొరుకుతాయి? నీకు అభ్యంతరం లేదంటే ఆ, దగ్గరలోనే చాలా కాలంగా నాకు తెలిసిన మా బంధువుల అమ్మాయి ఉంది. ఆ, పెద్దగా చదువుకోలేదనుకో, కానీ చాలా బుద్ధిమంతురాలు. ఆ. పేరు జ్యోతి. కాకపోతే కాస్త పల్లెటూరు అమ్మాయి అనుకో. పల్లెటూరి పిల్ల పెద్ద చదువు చదవలేదు అంటే తప్పక మంచి పిల్లే అయింటుంది. అది నీకు ఎలా తెలుసురా? మీకు తెలీదు పట్నం ఎనపోసికి పల్లెటూరు ఎనపోసికి తేడా? అది వేరు ఇది వేరు. ఆ, అది వేరు ఇది వేరు. డాక్టర్ గారు సంబంధం రైట్ చేసుకొచ్చేయండి. దశరథరామా, నువ్వేమంటావు? నీకా సంబంధం నచ్చితే నాకు ఇష్టమేనయ్యా. ఆ, కానీ అబ్బాయికి కూడా ఒక మాట చెప్తే. ఇలాంటివి అబ్బాయి గారిని అడగకూడదండి. తాంబూలాలు పుచ్చేసుకొచ్చి తాళి కట్టమనాల్సిందే. ఈ కాలం రూలే అది. ఈ కడుపు నొప్పులు గుండె నొప్పులు తగ్గాలంటే ఈ ఇంటి కోడలు రావాల్సిందే. బయలుదేరండి. ఏంటి ఇప్పుడే బయలుదేరమంటావా? అవును. సరేనయ్య డాక్టర్, వాడు మాట అన్నాడంటే మనం విని తీరాల్సిందే. ఆ, ఈ అబ్బాయినా ఉమ్, ఏదమ్మా ఒకసారి నిటారుగా నిలబడు. వెరీ గుడ్. ఇప్పుడేమమ్మా కాఫీ? మన టౌన్ శివారులోనే ఆ, గోపాలపాలెంలో సేద్యం చేసుకునేవాడు వీళ్ళ నాన్న. ఓ, ప్రమాదంలో తల్లిదండ్రులు పోయిన దగ్గర నుంచి ఆ. మా నారాయణ దగ్గరే పెరుగుతోంది. అవునండి. తమ తాహతకు తగ్గ కట్న కానుకలు మేము ఇవ్వలేకపోయినా వాళ్ళ నాన్నగారి తాలూకు పొలం 5 ఎకరాలు పిల్ల పేరనే ఉంది. పొలాలు పుట్టలు కాదు నారాయణ గారు కావాల్సింది. అమ్మాయి లక్ష్యంగా ఉంది. మీ వంశం గురించి మా జగన్నాథ్ గొప్పగా చెప్పాడు. ఇక లగ్నం పెట్టడమే తరువాయి. ఇదిగో నారాయణ గారు, ఇదిగో ఆ, ఇది మా అబ్బాయి ఫోటో. అమ్మాయికి ఒకసారి చూపించండి. ఇదిగో వంటది బాగా చేయమనండి. అలాగే ఇక్కడున్నవా ఈ ఫోటో చూసి నీ అభిప్రాయం కూడా చెప్తే